ఇప్పుడు మనం జీకేలో భాగంగా కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, భారతీయ మొదటి 3D సినిమా మై డియర్ కుట్టి చేతన్. దేశంలో తొలి మల్టీప్లెక్స్ పీవీఆర్ సినిమా ఢిల్లీ 1997. తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. భారత్లో తొలి ద్విభాషా చిత్రం పురందర్ దాస్. దేశంలో రూపొందించిన తొలి ఇంగ్లీష్ టాకీ సినిమా కర్మ. ఆంధ్రప్రదేశ్లో తొలి సినిమా థియేటర్ మారుతి టాకీస్ విజయవాడ. బిఆర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ ఎస్సీ స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చబడినది పన్నా టైగర్ రిజర్వ్. డాక్టర్ రామినేని పురస్కారం 2020 కింద ఎంతమందిని ఎంపిక చేశారు? 5 మంది. ఇందులో రామినేని విశిష్ట పురస్కారం నాబార్డు చైర్మన్ గోవిందరాజులు, ప్రత్యేక పురస్కారం నటుడు సోను సూద్ ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అనంతర చికిత్స క్లినిక్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? కేరళ. ఇటీవల కన్నుమూసిన మోసుట్ ఇల్మజ్ ఏ దేశ ప్రధాని? టర్కీ. కాలుష్య ఫిర్యాదుల పరిష్కారానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేమిటి? క్లీన్ ఇండియా. 100వ రాజ్యాంగ సవరణ చట్టం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు మార్పిడికి సంబంధించినది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం జీఎస్టీ వస్తు సేవల పన్ను గురించి తెలియజేస్తుంది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం బీసీ కమిషన్ ఏర్పాటును తెలియజేస్తుంది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం దీని ద్వారా ఈబీసీ అగ్రకుల పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించారు. క్విట్ ఇండియా దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 8. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7. ముస్లిం మహిళల హక్కుల దినోత్సవం ఆగస్టు 1. గ్లోబల్ టైగర్ డే ఏ రోజు నిర్వహిస్తారు? జూలై 29. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జూలై 28. సారే జహాసే అచ్చా మహమ్మద్ ఇక్బాల్ రచించాడు. దేశమును ప్రేమించమన్న గురజాడ అప్పారావు రచించాడు. జెండా ఉంషా రహే హమారా శ్యామ్లాల్ గుప్తా పర్ష్వత్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ శంకరంబాడి సుందరాచారి. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. జయ జయ ప్రియ భారతి జనయిత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి.